త్రినాథ వ్రతకల్పం. త్రినాథ వ్రతం ప్రాచీన కాలం నుండి హిందువులు జరుపుకొనే వ్రతం. దీనిని ఆదివారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు అని పిలుచుకునే త్రినాథులు అనగా త్రిమూర్తులు కొలుస్తారు. వ్రత సామాగ్రి: బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుల చిత్రపటం, మామిడి ఆకులు, అరటి మొక్కలు, కొబ్బరికాయలు, పండ్లు, పువ్వులు, పసుపు, కుంకుమ, గంధం, హారతి, కర్పూరం, అక్షింతలు, అగ్గిపెట్టె, అగరువత్తులు, వస్త్రం, యజ్ఞోపవీతాలు, కలశ చెంబులు, మర్రి ఆకులు, తోరములు, తెల్లని దారానికి పసుపు రాసి 9 వరుసలు, పోగులు వేసి 9 చోట్ల పువ్వులతో కట్టి, ఈ తోరములను తులసి సహిత విష్ణునికి పూజ చేసిన వారందరూ తమ కుడి చేతికి ధరిస్తారు. ప్రత్యేక నివేదన: పిండి వంటలు. సంక్షిప్తంగా వ్రత శ్లోకం: చిన్ననాటి నుండియు సిరియన నెరుగని బీద బాపడొకడు పెరుగుచుండే. గృహిణి ప్రార్థన చేత కూర్మితో గొనియెను. కురుచయై చెలగెడు గోవునొండు. యాగోవు గానక యజమాని యొకనాడు. దాని వెదుకబోయి తాను గాంచె. బ్రహ్మ విష్ణు మహేశ్వరాభిధేయులైన దేవతల నొక ప్రదేశమందు వారి నదిక భక్తి గొలిచి వరలనపుడు. అష్ట భోగముల నందిత నవని వీడే. పూర చరితులౌ దలచు భూమి జనులు. వారి పూజించి భక్తిరో బరగవలయు. ప్రార్థన: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఆచమనం: ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 సార్లు చేతిలో నీరు వేసుకొని త్రాగవలెను. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సంకల్పం: మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మిరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైల ఈశాన్య ప్రదేశ గంగా గోదావరి మధ్య ప్రదేశే భగవత్ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన నామ సంవత్సర ఆయనే ఋత్మాసే పక్షే తిథివాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవాంగున విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్ర నామధేయ మామ ధర్మపత్ని సమేతస్య కుటుంబస్య క్షేమస్థైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థం సర్వారిష్ట పరిహారార్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం శ్రీ త్రినాథ దేవత ప్రీత్యర్థం త్రినాథ దేవతముద్దిశ్చ ప్రీత్యర్థం యావత్ శక్తి ధ్యాన వాహనాది పూజాం కరిష్యే. శ్రీ త్రినాథష్టోత్తర శతనామ. ఓం భూతాత్మనే నమః, ఓం అవ్యయాయ నమః, ఓం పురుషాయ నమః, ఓం పరమాత్మాయ నమః, ఓం బలాయ నమః, ఓం భూతకృతే నమః, ఓం శర్వాయ నమః, ఓం ముకుందాయ నమః, ఓం అమేయాత్మనే నమః, ఓం శుభప్రదాయ నమః, ఓం కృతయే నమః, ఓం పాపనాశాయ నమః, ఓం తేజసే నమః, ఓం గణపతయే నమః, ఓం యోగాయ నమః, ఓం దీర్ఘాయ నమః, ఓం సుతీర్థాయ నమః, ఓం అవిఘ్నే నమః, ఓం ప్రాణదాయ నమః, ఓం మధువే నమః, ఓం పునర్వసవే నమః, ఓం మాధవాయ నమః, ఓం మహాదేవాయ నమః, ఓం సిద్ధయే నమః, ఓం శ్రీబలాయ నమః, ఓం నవనాయకాయ నమః, ఓం హంసాయ నమః, ఓం బలినే నమః, ఓం బలాయ నమః, ఓం ఆనందదాయ నమః, ఓం గురవే నమః,
ఓం ఆగమాయ నమః. ఓం అనలాయ నమః. ఓం బుద్ధవే నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం సుఫలాయ నమః. ఓం జ్ఞానదాయ నమః. ఓం జ్ఞానినే నమః. ఓం శశిబింద్వాయ నమః. ఓం పవనాయ నమః. ఓం ఖగాయ నమః. ఓం సర్వవ్యాపినే నమః. ఓం రామాయ నమః. ఓం నిధియే నమః. ఓం సూర్యాయ నమః. ఓం ధన్వినే నమః. ఓం అనాదినిధనాయ నమః. ఓం పవిత్రాయ నమః. ఓం అణిమాయ నమః. ఓం పవిత్రే నమః. ఓం విక్రమాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం మహేశాయ నమః. ఓం దేవాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం మృదవే నమః. ఓం అక్షయాయ నమః. ఓం తారాయ నమః. ఓం హంసాయ నమః. ఓం వీరాయ నమః. ఓం ఆదిదేవాయ నమః. ఓం సులభాయ నమః. ఓం తారకాయ నమః. ఓం భాగ్యదాయ నమః. ఓం ఆధారాయ నమః. ఓం శూరాయ నమః. ఓం శౌర్యాయ నమః. ఓం అనిలాయ నమః. ఓం శంభవే నమః. ఓం సుకృతినే నమః. ఓం తపసే నమః. ఓం భీమాయ నమః. ఓం గదాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం లోహితాయ నమః. ఓం సమాయ నమః. ఓం అజాయ నమః. ఓం వసవే నమః. ఓం విషమాయ నమః. ఓం మాయాయ నమః. ఓం కవయే నమః. ఓం వేదాంగాయ నమః. ఓం వామనాయ నమః. ఓం విశ్వతేజాయ నమః. ఓం వేద్యాయ నమః. ఓం సంహారాయ నమః. ఓం దమనాయ నమః. ఓం దుష్టధ్వంసాయ నమః. ఓం బంధకాయ నమః. ఓం మూలాధారాయ నమః. ఓం అజాయ నమః. ఓం అజితాయ నమః. ఓం ఈశానాయ నమః. ఓం బలపతే నమః. ఓం మహాదేవాయ నమః. ఓం సుఖదాయ నమః. ఓం పరాత్పరాయ నమః. ఓం క్రూరనాశినే నమః. ఓం భోగాయ నమః. ఓం శుభసంధాయ నమః. ఓం పరాక్రమాయ నమః. ఓం సతీశాయ నమః. ఓం సత్పలాయ నమః. ఓం దేవదేవాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం బ్రహ్మాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం త్రిమూర్తి స్వరూప శ్రీ త్రినాథదేవాయ నమః. త్రినాథ వ్రత కథ. భక్తులారా, మనస్సు నిర్మలంతో వినండి. ఈ త్రినాథుల చరిత్రము మాటి మాటికి వినుటకు అమృతము వలెయుండును. శ్రీపురము అను గ్రామంలో మధుసూదనుడను ఒక బ్రాహ్మణుడుండెడివాడు. అతడు మిక్కిలి దరిద్రుడగుటచే భిక్షమెత్తుకుని జీవించేవాడు. ఆ బ్రాహ్మణునకు ఒక కుమారుడు జన్మించెను. ఆ తల్లికి పాలు చాలనందున ఆ బాలుని శరీరము దినదినము కృశించుచున్నది. ఆ బాలుడు చిక్కిపోవుచున్నందున ఆ బ్రాహ్మణుని భార్య పెనిమిటితో నిట్లు పలికెను. అయ్యా, నేను చెప్పెడి మాట శ్రద్ధగా వినండి. మన పిల్లవానికి పాలు నిమిత్తము పాలుగల ఆవునొకటి తీసుకోండి అని చెప్పగా ఆ మాట విని భర్త ఏమని చెప్పుచున్నాడంటే, ఓసి నీకు వెర్రి పట్టినదా? మనము చూడగా కడు బీదవారము. పాలు ఇచ్చే ఆవు ఎలాగున దొరుకుతుంది? ధనరత్నములు మన వద్ద లేవు. నేను లోకంలో ఏ విధంగా గణ్యత పొందుతాను? ఎవరికైతే ధన సంపదలు కలిగియుండునో వారికే లోకమంతా మర్యాదలు చేస్తుంది. అట్టి వారికే లోకమంతా భయపడతారు. మనవంటి బీదవారిని ఎవరు అడుగుతారు అని బ్రాహ్మణుడు చెప్పెను. భార్య మిగుల దుఃఖించినదై, ఓ బ్రహ్మదేవుడా, నీవు మా వంటి బీద వారింట్లో ఈ బిడ్డను ఎందుకు పుట్టించావు? ఏమి తిని ఈ బిడ్డ బ్రతుకుతాడు? ఈ శిశు హత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించుచుండగా పిల్లవాని ఘోష చూసి ఏమీ తోచక ఆ బ్రాహ్మణుడు చింతాక్రాంతుడై విచారించి తన ఇంటిలో ఉండిన కమండలం వగైరా చిల్లర సామానులు సంతలో అమ్మి ఆ వచ్చిన సొమ్ము 5 రూపాయలు జాగ్రత్తగా పట్టుకుని వెళ్లి భార్య చేతికి ఇవ్వగా ఆమె ఆ సొమ్ము చూచి సంతోషించి పెనిమిటిని చూచి, అయ్యా, ఈ సొమ్మును తీసుకువెళ్లి పాలు ఇచ్చే ఆవును కొని తీసుకురండని చెప్పినది. అట్లు భార్య చెప్పిన మాటల ప్రకారము బ్రాహ్మణుడు 6 రూపాయలు పట్టుకుని గ్రామం తిరిగెను. ఇట్లు తిరుగుచూ పెద్ద భాగ్యవంతుడగు షావుకారు ఉండే గ్రామమునకు వెళ్ళెను.
ధనధాన్యాలు పరిపూర్ణమై కుబేరునితో ఆ షావుకారు సరి సమానముగా ఉన్నాడు. అతని ఆవులన్నీయు పాలతో నిండియున్నవి. దైవ ఘటన మాత్రం మరో విధముగా యున్నది. తన ఆవులలో బోధ అనే ఆవు ఉండెను. అది మిగుల దుష్ట బుద్ధి గలది. బయటకు మేతకు వెళ్తే పరుల వ్యవసాయంలో చొరబడి తినివేస్తుంది. ఒక దినమున షావుకారు చూస్తుండగానే పేదవాడి పొలంలోకి చొరబడి పండిన పంటను తినివేయుచుండెను. అది చూచి షావుకారు అతి కోపంతో ఏమనుచున్నాడంటే, ఇక దీని ముఖము చూడకూడదు. అవును, ఇప్పుడే అమ్మివేస్తాను. ఇది 50 రూపాయలు అయినప్పటికీ నాకు మంజూరు లేదు కాబట్టి ఇప్పుడు బేరం వచ్చినచో 5 రూపాయలకే ఇచ్చి వేస్తాను అనేసరికి మధుసూదనుడు ఆ మాటలు విని షావుకారుతో ఇట్లనెను. షావుకారు, వినండి, 50 రూపాయలు ఖరీదుగల ఆవు అయినప్పటికీ మీకు మంజూరు లేదు కావున ఆ 5 రూపాయలు నేనే ఇస్తాను. ఆవు, దూడ రెండిటిని నాకు ఇప్పించండి అని అనగానే, ఓ బ్రాహ్మణుడా, నీకు వెర్రి పట్టినదా అని షావుకారు అనెను. అంత బ్రాహ్మణుడు, మీరు షావుకార్లు అయి ఉన్నారు, మీ మాట మీరు నిలుపుకోండి. మాట తప్పితే మీరు అసత్యవంతులవుతారు అని అన్నాడు. ఆ బ్రాహ్మణుడు అన్న మాటలు షావుకారు విని, తన మదిలో విచారించి, తెలియక అనివేసినాను. ఈ బ్రాహ్మణుడు ఎక్కడ నుండి వింటున్నాడో, ఈ ఆవును అతనికివ్వకపోతే నాకు అసత్యము ప్రాప్తించును కదా అని బ్రాహ్మణుని చూచి చెయ్యి చాచాడు. వెంటనే సొమ్ము పుచ్చుకుని ఆవును, దూడను బ్రాహ్మణునకు షావుకారు ఇచ్చి వేసినాడు. ఆ ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీ చంద్రుని చూచిన కలువవలె సంతోషపడెను. వెంటనే పాలు పితికి కుమారునికి పోసి ఆనందము పొందినది. ఇట్లు కొన్ని దినములు గడచిన తరువాత ఆవు ఎటు పోయినదో కనిపించలేదు. ప్రొద్దుపోయేడి వేళయినది, ఆవు రాకపోవడము చూచి బ్రాహ్మణుడు వెదకబోయినాడు. వీధుల్లోనూ సమీపమున ఉన్న వ్యవసాయ భూముల్లోనూ చూచెను. ఆవు కనిపించలేదు. తెల్లవారగానే నిద్ర మేల్కొని ఆవును వెదుకుటకై బయలుదేరి కొంత దూరము నడచి వెళ్లి తోటలో ఒక చెట్టును చూచాడు. అది ఒక గొప్ప మర్రి చెట్టు. పైన 3 మనుష్యులు కూర్చుని ఉన్నారు. వారు వరుసగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వారే త్రిమూర్తులు. అటువంటి చెట్టు క్రింద బ్రాహ్మణుడు కూర్చుని ఆయాసము తీర్చుకుని లేచిపోవుచుండగా త్రిమూర్తులు బ్రాహ్మణునితో, ఓ విప్రుడా, నీ మనస్సుకు ఎందుచేత దుఃఖము కలిగినది? నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ సంగతి మాతో చెప్పు అని అనగా బ్రాహ్మణుడు చేతులు జోడించి, అయ్యా, నేను కడు బీదవాడను, భిక్షమెత్తుకుని బ్రతికే వాడను. నాకు ఒక ఆవు ఉన్నది. అది కనిపించట్లేదు. ఈ దినము శ్రీపురము సంత అగుచున్నది. ఆ సంతకు వెళ్ళి వెతికెదను. ఎవరైనా దొంగిలించి తీసుకొని పోయినట్లయితే ఆ సంతలోనే అమ్ముతారు గదా. త్రినాథ స్వాములారా, ఈ ఉద్దేశ్యముతోనే నేను వెతుక్కుంటూ వెళ్ళుచున్నాను అని తన సంగతి చెప్పెను. అది విని బ్రాహ్మణునకు త్రిమూర్తులు ఏమి చెప్పుచున్నారంటే, నీ వేలాగూ సంతకు వెళ్ళుచున్నావు కనుక మా నిమిత్తము ఏమన్నా కొన్ని దినుసులు తీసుకురావలెను అని త్రిమూర్తులు అన్నారు. అంత బ్రాహ్మణుడు ఏమి దినుసులు కావాలని అడుగగా త్రిమూర్తులు ఇట్లనిరి, 1 పైసా ఆకుచెక్క, 1 పైసా నూనె మాత్రము తెచ్చి ఇమ్మని చెప్పిరి. ఆ మాటలు విని బ్రాహ్మణుడు ఏమని చెప్పుచున్నాడంటే, ఓ త్రిమూర్తులారా, నాకు పైసాలు ఎక్కడ దొరుకును? నేను బీదవాడను గదా, భిక్షమెత్తుకుని జీవించుచున్నాను అని అనగా త్రిమూర్తులు ఏమి చెప్పుచున్నారంటే, ఓ బ్రాహ్మణుడా, విను, అదిగో రెల్లి పొద కనిపించుచున్నది కదా, దాని మొదట 3 పైసాలున్నవి. ఆ మాటలు విని బ్రాహ్మణుడు వెళ్ళి ఆ గోరంటు గడ్డి మొదలు పైకి లాగేసరికి 3 పైసాలు దొరికినవి. ఇంకా ఉండునేమోనని ఆ చెట్టు నింకను పైకి లాగుచుండెను. అది చూచి త్రినాదులవారు, బ్రాహ్మణుడా,
నీకు వెర్రి పుట్టినదా, అందులో పైసలు ఇంకా లేవు, ఎంత దొరికినదో అంతేయుండును అని అన్నారు. ఆ మాటలు బ్రాహ్మణుడు విని అచ్చట నుండి వెళ్ళిపోయెను. కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి ఆ చెట్టు క్రింద నిలిచి చేతులు జోడించగా త్రినాదులు ఇట్లు పలికిరి: ఓ విప్రుడా, తిరిగి ఎందుకొచ్చావు? అనగా, అయ్యా, మీరు చెప్పిన వస్తువులు నేను ఎలాగున తెస్తాను అని ప్రశ్నించగా, నీపై మీద గావంచాలో తెమ్మని త్రినాదులన్నారు. అందులకా బ్రాహ్మణుడు, గావంచాలో నూనె ఎలా ఉంటుంది? మీరు జగత్కర్తలు, నాతో కపటంగా చెబుతున్నారు అనగా, ఓయి, నీతో కపటంగా చెప్పలేదు, మమ్ము తలుచుకుని నూనె గావంచాలో పోసి తీసుకురమ్మని చెప్పగా ఆ బ్రాహ్మణుడు శ్రీపురం సంతలో ప్రవేశించినాడు. వెళ్ళి చూడగా ఆవు కనిపించలేదు. ఆకులు, వక్కలు, గంజాయి తీసుకుని నూనె కోసం బజారుకెళ్ళి తెలికల వానితో, ఒక్క పైసా నూనె గావంచలో పోయమన్నాడు. అందులకా తెలికలవాడు ఆశ్చర్యపడి, ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలని నూనె లేదు అని చెప్పినాడు. అక్కడ నుండి వెళ్ళి ఒక ముసలి తెలికలవానిని నూనె అడిగినాడు. అంత ముసలివాడు, దిగుమట్టు నూనె ఎంతటిది కావాలని అడుగగా, ఒక్క పైసా నూనె మాత్రమిమ్మని బ్రాహ్మణుడు గావంచా చూపినాడు. తెలికలవాడు, ఈ బ్రాహ్మణుడు వికారపువాడు కాబోలు, వీనిని మోసము చేసి పైసాలు తీసుకుంటాను అని ఆలోచించి కొలత పాత్ర తిరగవేసి నూనె కొలత వేసి ఇచ్చాడు. విప్రుడు గావంచా కొన చెంగు పట్టుకొని అచ్చట నుండి వెడలిపోయెను. అంతియే, తెలికలవాని కుండలో నూనె కొంచెమైననూ లేకుండా పోయింది. అది చూచి తెలికలవాడు మూర్ఛపోయినాడు. తెలికల వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చి ముసలివాని ముఖముపై నీళ్లు చల్లి సేద తీర్చి కూర్చుండబెట్టినారు. ఏమి చెప్పుదను, ఎక్కడ నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దెడు నూనె కొన్నాడు. ఇప్పుడిట్లు వెళ్ళినాడు. కుండలో చూడగానే నూనె లేదని చెప్పగా అందరూ విచారించారు. ఆ విప్రుడు మా వద్దకు వచ్చి మమ్ము కూడా నూనె అడిగినాడు, లేదని అనగా వెళ్ళిపోయినాడు. ఈలాగున అందరూ విచారించి పరుగెత్తుకొని విప్రుని వద్దకు వెళ్ళి ఇలా అన్నారు: విప్రుడా, విను, మీరు నూనె కొన్నారు కదా, అది కొలతకు తక్కువగా యున్నది, పూర్తిగా ఇచ్చివేస్తాము, పట్టుకుని వెళ్ళండి అన్నారు. మళ్ళీ విప్రుడు సంతకు వెళ్ళాడు. ఈసారి ముందు తెచ్చిన దుత్తతోనే చమురు సరిగా కొలవగా ఎప్పటివలెనే దుత్త భర్తీ అయిపోయినది. అది చూచి ముసలి తెలికలవాని ఆనందము చెప్పనలవి కాపోయింది. విప్రుని గావంచాలో చమురు ఉంచారు. అది పట్టుకుని విప్రుడు వెడలిపోయినాడు. త్రిమూర్తుల వారికి పై సామానులు ఇచ్చివేసి సెలవు అడిగినాడు. సెలవు అడగగానే త్రిమూర్తులు విప్రునితో ఏమన్నారంటే, ఓయి, నీ కష్టము చూచి మా మదిలో దయ కలిగినది. ఒక మాట విను, నీవు త్రినాదుల సేవ చేసేదవేని నీ దరిద్రము పటా పంచలై అధిక సంపదలు కలుగునని త్రినాదులనగా అది విని, స్వామి, ఏ ఏ వస్తువులతో మిమ్ములను పూజ చేయవలెననగా త్రినాదులు ఇలాగన్నారు: ఓ ద్విజుడా, వినుము, మా పూజకు అధిక ద్రవ్యము అక్కరలేదు, కొంచెముతోనే తృప్తి పొందుదుము. ఇప్పుడు నీవు తెచ్చిన 3 పైసల సామాగ్రి చాలును. త్రిమూర్తుల పూజా ద్రవ్యములు ఇంతే, మాకు వీనితోనే మేళా చేయుము. 3 మట్టి చిలుమలయందు గంజాయి నలిపి అందులో నిప్పుతో ధూపము వేయవలెను. దీప ప్రమిదలు 3 చేసి అందులో చమురు వేసి వత్తులు వేసి ఆకుచెక్కలు జాగ్రత్త చేసి ఉంచి, రాత్రి తొలి జాములోని ఇంటిలోనికి నీ స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యములు తెచ్చి అచ్చట ఉంచి సకల పదార్థములను స్వాములకు సమర్పించవలెను. అలాగున చేసిన సకల పాపములు నివారించును. అది విని ద్విజుడు పూజ చేయుటకు ఉపక్రమించెను. చెట్టు మొదటనే పూజ ఆరంభించి గంజాయి ముందు తయారు పరచాడు. అప్పుడు త్రిమూర్తులు, నీ గావంచా చెంగు చీరి వత్తులు చేయమనగా ద్విజుడు చెప్పుచున్నాడు: నేను బీద బ్రాహ్మణుడను, భిక్షమెత్తుకుని దినమును గడుపుకుని కుటుంబ పోషణ చేసుకొనుచున్నాను. అన్న వస్త్రములకు బహు కష్టపడుచున్నాను.
దీపము ముట్టించుటకు అగ్గి లేదు, నాగావంచా వత్తులకు ప్రాప్తమైనది, నా ఆవు దొంగల పాలైనది. నా కుటుంబము ఉపవాసముతో ఎదురు చూస్తుంటారు, ఏ బుద్ధితో పూజ చేస్తాను అని ఏవగించుకుని ద్విజుడు కూర్చున్నాడు. అది చూచి త్రిమూర్తులు, ఓ ద్విజుడా, మదిలో చింతపడకు, నీ ఆవు పేయ దొరుకుతాయి, నీవు నీ కుటుంబము సౌఖ్యముగా ఉంటారు, వస్త్రములు కూడా దొరుకునని చెప్పినారు. అంతట బ్రాహ్మణుడు చేతులు జోడించి, స్వాములారా, అటువంటి భాగ్యము నాకెప్పుడు కలుగుతుందో అప్పుడు 5 మేళాలు స్వామి వారికి ఇస్తాను. ఈ మాట సత్యమని చెప్పినాడు. దీపము వెలిగించుటకు అగ్గి లేదే, నేను ఏమి చేయగలను అనగా త్రిమూర్తులు చెప్పుచున్నారు, ఓ బ్రాహ్మణుడా, నీ 2 నేత్రములు మూసుకో. వెంటనే బ్రాహ్మణుడు నేత్రములు మూసుకోగా అకస్మాత్తుగా దీపము వెలిగినది. అది చూచి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళా సమర్పించాడు. మేళా ఇచ్చి వేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగదండ మొనరించాడు. త్రిమూర్తుల వద్ద సెలవు పొంది కొంచెము దూరము నడచి వెళ్ళుచుండగా త్రోవలో ఆవును దూడను చూసి సంతోషించి, త్రినాదులవారు నాయందు దయ ఉంచి ఆవును పెయ్యను తెచ్చి ఇచ్చినారు, వారి పూజ బాగుగా చేసినాను అని భావించుకుని ఆవును దూడను తోలుకొని పోయి ఇంటికి చేరినాడు. చూడగా తన ఇంటిలో సిరి సంపదలు పరిపూర్ణముగాయున్నవి. అది చూసి అధికముగా సంతోషము పొంది కడు శ్రద్ధతో పూజ నర్పించాడు. చేయవలసిన కార్యక్రమములనందరికీ విశదముగా తెలియపరచాడు. తన స్నేహితులను రప్పించి వెనుకటి వలెనే మేళా సమర్పించాడు. మేళా చేయు పద్ధతిని అందరికి చెప్పగా అంతా ఒప్పుకున్నారు. ఆ రాజ్యములో ఉన్న ప్రజలందరూ త్రినాథ పూజ చేశారు. అందరి ఇండ్లయందు సుఖ సంతోషములు నిండెను. దానివల్ల షావుకారులు అందరూ వ్యాపారములు మూసివేసినారు. అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేశారు. వారిని చూచి రాజు, మీరందరూ ఎందుకు వచ్చినారు అని అడుగగా, అయ్యా, మా ఫిర్యాదు మీరు వినవలయును. మధుసూదనుడను పేద బ్రాహ్మణుడు ఒకడు భిక్షమెత్తుకుని జీవించెడివాడు శ్రీపురము వెళ్ళి వచ్చి త్రినాథ మేళాను ఆచరించినాడు. త్రినాదులు ఏ దేవతలో వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతనికి కలిగినవి. ఊరిలోనున్న రైతులు 50 మంది త్రినాథ మేళా చేసినారు. గ్రుడ్డివారు, కుంటివారు అందరూ కూడా ఈ మేళాను చేసినారు. అందరూ మోక్షమందినారు. ధన ధాన్యాలు కలిగి కుబేరునితో సమానమైపోయినారు. మా వ్యాపారములు పోయినవి, మా క్రయ విక్రయములు ఎలాగున జరుగుతాయి అని చెప్పగా రాజు ఆ మాటలు విని చాలా కోపము తెచ్చుకొని సకల జనులను పిలిపించి కోపముతో ఇట్లన్నాడు, త్రినాదులు అనే దేవతలు ఏమి దేవతలు? వారిని మీరు ఎందుకు పూజించుచున్నారు? నేను చెప్పుచున్నాను వినండి. ఆ పూజ మీరు చేయకూడదు. అట్లు పూజ ఎవరు చేస్తారో వారు 500 రూపాయలు జరిమానా ఇచ్చి 6 మాసములు ఖైదులో ఉండవలసింది. అటుల కాని ఎడల శూలం వేయబడునని రాజుగారు ప్రజలందరికీ తాకీదు ఇచ్చి పంపినారు. ఈ సంగతి త్రినాదుల వారికి తెలిసి ఆ రాజునకు దండన విధించినారు. దాని ఫలితముగా రాజకుమారుడు చనిపోయినాడు. నగరంలో ఏడ్పు ఘోష వినిపించుచున్నది. ప్రజలందరూ రాజు వద్దకు పరుగెత్తినారు. రాజు దైవ కృప తప్పడం వలన తన కుమారుడు చనిపోయినాడని అనుకుంటున్నాడు. కుమారుని ముఖం చూస్తూ రాజు ఏడ్చుచున్నాడు. తల్లి, బంధువులు మొదలగు వారంతా దుఃఖించుచున్నారు. దహనము చేయుటకై స్వర్ణభద్రా నదీ తీరమందు ఆ శవము నుంచినారు. త్రినాదులకు దయ కలిగినది. రాజకుమారుని బ్రతికించి వేతుమా, మనకు పేరు ప్రఖ్యాతులు కలుగును అని బాగుగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ శ్మశానమునకు వచ్చారు. రాజును వారి సమూహమును చూసి, మీరందరూ ఈ నదీ తీరమునకు ఎందులకొచ్చినారు? ఏల విచారముగా కూర్చున్నారు? ఈ పిల్లవాడు ఎందుకు పండుకొనియున్నాడు? ఇతని శరీరములో చల్లదనము కలదే అని అడుగగా అంతా త్రిమూర్తులతో ఇలా అన్నారు,
మీతో ఏమి చెప్పగలం, రాజకుమారుడు చనిపోయినాడు, ఆ రాజేమి దోషము చేసెనో కాని ఈతడు చనిపోయినాడు. అనగా ఈ కుర్రవాడు చనిపోలేదు, త్రినాదుల వారికి రాజు అపరాధము చేసినందున ఈ చావు కలిగినది. ఇప్పుడు మీరందరూ త్రినాదులను భజించితే ఈ బాలుడు లేచి కూర్చుంటాడు. మా మేళా చేయుటకు రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బ్రతకగలడని చెప్పి త్రినాథమూర్తులు అదృశ్యులైనారు. అందరూ వారి మాటలను విని త్రినాథ స్వాముల పేరు ఆ రాజతనయుని చెవిలో చెప్పినారు. 7 మేళాలు చేయుటకు ఒప్పుకున్నారు. అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు. అది చూచి అందరును సంతోషమును పొందినారు. అప్పుడు త్రిమూర్తుల పేరు మాటి మాటికి స్మరించారు. అందరి నోటి నుండి వెలువడిన పలుకులు సముద్ర గర్జన వలె వినిపించినవి. అటువంటి సమయమున ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా తన ఓడలలో విదేశములకు సరుకులను తీసుకువెళ్ళుచుండెను. ఆ ఓడను నడిపించుకొని స్వర్ణభద్రా నది తీరమున ప్రవేశించాడు. ఘోష చేసిన స్థలము దగ్గరకు వెళ్ళినాడు. వారిని చూచి, జనులారా, త్రినాథుల పేర్లు ఏమి పేర్లు, మీరేల స్మరించుచున్నారు, వినడానికి శ్రద్ధగా ఉన్నాయి. అనగా రాజుగారి మనుష్యులు ఇట్లన్నారు: ఓ వర్తకుడా, వినుము. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనేవారు త్రినాథ స్వాములు. అటువంటి ప్రభువులను మా రాజుగారు మన్నించనందున అపరాధుడైనాడు. ఆ అపరాధము వలన ఈ రాజకుమారుడు చనిపోవుటచే ఇతనిని మేము తీసుకుని వచ్చి అగ్ని సంస్కారము చేయుటకు కూర్చునియున్నాము. ఇది చూచి ప్రభువులకు దయకలిగినది, వచ్చి వీనిని బ్రతికించినారు. అందుకు 7 మేళాలు చేయుటకు ఒప్పుకున్నాము. వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చుండెను. ఈ విధంగా వారు చెప్పగా విని షావుకారు మదిలో సంతోషించే, అటువంటి ప్రభువులెక్కడుందురో. చనిపోయిన రాకుమారుడు బ్రతికి కూర్చుండెను. నా ఓడలు ఒడ్డున ఆనుకొనియున్నవి, నేను ఈ ఓడపై వెళ్ళి వస్తాను, నా ఇంటికి సుఖంగా చేరుకున్నట్లు అయితే. నాకు వ్యాపారంలో నష్టము రాకపోయినట్లయిన ప్రభువుల వారికి 5 మేళాలు చేస్తాను. ఇట్లు మనస్సులో సంకల్పించుకొని ఓడపై కూర్చుని నడిపించుకొని వెళ్ళిపోయినాడు. పైదేశము వెళ్ళి అచ్చట గొప్ప లాభము పొంది తిరిగి వచ్చి ఓడ నడిబొడ్డున లంగరు వేయించి ఇంటికి వెళ్ళినాడు. తన నౌకర్లందరూ ఓడలోని ధనము మోసుకొని పోయినారు. ధనమును ఇంటిలో వేసుకుని షావుకారు సంతోషముతో ఉన్నాడు. ధనం చూచి ప్రభువుల వారి మేళాలు మరిచెను. అందుకు ప్రభువులకు కోపము కలిగి దండన వేసినారు. ఓడ నీటిలో మునిగిపోయినది. నౌకర్లు, ఓడలో నున్న వారందరూ నీటిలో మునిగిపోయిరి. అది తెలిసిన అతను కూడా భూమిపై పడి గోల పెట్టినాడు. మరి కొంతసేపటికి తెలివి తెచ్చుకుని ఏడ్చుచుండగా ఆకాశములో నుండి త్రినాథులు, నీవు మాకు మేళాలు ఇచ్చినావు కావు, అందుచేతని ఓడ మునిగినది. నీవు 5 మేళాలు సమర్పించినట్లయిన నీ ఓడ నీకు ప్రాప్తించును అని సెలవిచ్చారు. అది విని షావుకారు మదిలో దుఃఖించి, ముందు నేను సంకల్పము చేసియుంటిని, ప్రభువుల మహిమను మరచితిని, ఇప్పుడే త్రినాదుల వారికి మేళా ఇస్తాను అని మదిలో నిశ్చయించుకొని మేళాకు కావలసిన సామాగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభువుల వారికి మేళా సమర్పించి ప్రార్థించాడు. నీటిలో మునిగిపోయిన ఓడ వెంటనే పైకి తేలినది. అది చూచి పట్టలేని సంతోషము పొందెను పరిచారకులు, నౌకర్లు. ఓడలో గల మిగిలిన ధనము కొనిపోయినారు. ధనము మోయించి షావుకారు ఇంటిలో ప్రవేశించెను. గంజాయి ఆకులు, చెక్కలు అన్నీ స్వామి వారికి మేళా సమర్పించి సాష్టాంగ దండ ప్రణామంబులు చేశారు. రాజ్యమంతా త్రినాథ స్వామి మేళా గురించి ప్రకటనలు పంపించినారు. మేళాను చూచుటకు అంతా వస్తున్నారు. ఇట్టి స్థితిలో గ్రుడ్డివాడొకడు త్రోవను బోయే వారితో, అన్నా, మీరెవరు, మీ పేరేమిటి, మీరెక్కడకు వెళ్ళుచున్నారు అనెను. వారు మేళా చూచుటకనిరి. అది విని గ్రుడ్డివారు, నాకు కండ్లు కానరావు, మీరందరూ నేత్రములతో చూస్తారు, నేను దేనితో చూస్తాను అని అనగా, గ్రుడ్డివాడ, త్రినాథ స్వామి వారిని భజింపుము, నీ కన్నులు బాగుగా కనపడును, ప్రభువుల వారి మహిమ చూడవచ్చును అని చెప్పి
వారంతా మేళా వద్దకు ప్రవేశించారు. గ్రుడ్డివాడు ఆ త్రోవలో కూర్చుని స్వామివారి భజన చేయుచుండగా కొంచెము కన్నులు కనిపించినవి. అప్పుడు గ్రుడ్డివాడు కొంత దూరము పోయినాడు. దారిలో ఒక సొట్టవాడు కూర్చునియున్నాడు. వానిని చూసి నీవు గ్రుడ్డి వాడవు, ఇంత కష్టంతో ఎక్కడకు వెళ్ళుచున్నావో అని అడిగినాడు. గ్రుడ్డివాడు చెప్పుచున్నాడు, అన్నా, నేను మేళాను చూచుటకు వెళ్ళుచున్నాను. ఆ మాటలు సొట్టవాడు విని, స్వామివారి దయ నా మీద లేదు. చేతులు కాళ్ళు సొట్ట, నేనెలాగున నడువగలను? నీకు కాళ్ళున్నవి దేక్కుని వెళ్ళగలవు. అంత గ్రుడ్డివాడు చెప్పుచున్నాడు, నీవు త్రినాథ స్వామి వారిని భజింపుము. నీ కాళ్ళు చేతులు బాగవుతవి. క్షణంలో ఇద్దరం కలసి వెడలిపోదాము. నేను కేవలం గ్రుడ్డివాడిని, మాత్రం కన్నులు కనిపించుటలేదు. త్రినాథ స్వామి వారిని భజించినాను కనుక కొంచెము కనిపిస్తున్నది. అందుచే నీవు కూడా స్వామివారిని భజించినావంటే నీ బాధలు నివారణ చేస్తారు అని చెప్పగా సొట్టవాడు త్రినాథ త్రినాథ అని భజించాడు. పాయింట్. గ్రుడ్డి అన్నా, నీకు కాళ్ళున్నవి, నడవగలవు. నేను ఎలాగు నడవగలను? నన్ను నీ భుజము మీద కూర్చోబెట్టుకొన నెమ్మదిగా నడచి వెళ్ళు, నేను త్రోవ చూపుతుంటాను. నిశ్చింతగా ఇద్దరము మేళాకు చేరుకుందాము అని సొట్టవాడు చెప్పాడు. అతని మాటలు విని గ్రుడ్డివాడు సొట్టవానిని భుజముపై కూర్చోబెట్టుకుని మెల్లగా నడచిపోతున్నాడు. నేస్తం, నా నేత్రాలు నిర్మలంగా కనిపించుచున్నవి అని అనగా సొట్టవాడు, అయ్యా, ఇప్పుడు నడచిపోగలను. ఈ విధంగా గ్రుడ్డివాడు సొట్టవాడు కలిసి త్రినాథ స్వామి మేళా దగ్గరకు ప్రవేశించినారు. ఆ మేళా జరుగు స్థలమునకు నిత్యము ఒక వైష్ణవుడు వస్తూ ఉండేడివాడు. అతడు త్రినాథ మేళా చెల్లకుండా ఇంటికి ఎప్పుడూ వెళ్ళిపోతూ ఉంటాడు. అతనిని ఈ ప్రొద్దు మన స్థానమందు కూర్చుండబెట్టవద్దు అని అనుకుని మేళా చేయు వారంతా వైష్ణవుడు రాగానే చూచి మేళా చెల్లించకుండా నీవు వెళ్ళుచున్నావు కాబట్టి నిన్ను మేళా వద్దకు రాకుండా ఆపు చేయడమైనది అని చెప్పగా వైష్ణవుడేమి అంటున్నాడనగా, నాయనలారా, అపరాధము క్షమించండి. ఇక నుండి మేళా కాకుండా వెళ్ళను. నేను నికరముగా చెప్పుచున్నాను, నా గురువు ఇక్కడకు వచ్చినా సరే విడిచి వెళ్ళను. దైవయోగమున ఆ క్షణమే గురువు వచ్చి వైష్ణవుని ఇంటిలోనికి వెళ్ళినాడు. నా శిష్యుడు ఎక్కడకు వెళ్ళినాడు? ఈ దినము అగుపించలేదే మని వైష్ణవుని గురించి అతని తల్లిని అడిగినాడు. అప్పుడతనితో ఇలాగున చెప్పినది, నా కుమారుడు మేళా వద్దకు వెళ్ళినాడు. గురువు మేళా ఎవరిదని అడిగినాడు. అందులకా ముసలిది, అది త్రినాథుని మేళా అని చెప్పినది. ఆ మాటలు విని గురువు అక్కడకు వెళ్ళి చూడగా అంతా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నారు. అది చూచి గురువుకు కోపం వచ్చి బాగా తిట్టి మేళా స్థలమును సామాగ్రిని కాలితో తన్నివేశాడు. తరువాత వైష్ణవుని పట్టుకుని బరబరా లాక్కుపోయాడు. కొంత దూరము వెళ్ళేసరికి బోరున వర్షము కురియసాగినది. కటిక చీకటి కావడం వలన త్రోవ కనిపించడము లేదు. గురు శిష్యులు చెల్లాచెదురై అతికష్టం మీద గురువుగారి ఇంటికి చేరుకున్నారు. గురువు ఇంటిలో చూడగా అతని తల్లి గడప వద్ద కూర్చుని ఏడ్చుచున్నది. గురువు ఆశ్చర్యపడి లోనికి పోయి చూడగా అతని భార్య, కుమారుడు చనిపోయినారు. వారిని చూచి గురువు మూర్ఛబోయాడు. శిష్యుడు పట్టుకుని లేపి కూర్చుండబెట్టి ముఖముపై నీళ్లు చల్లి, అయ్యా, తమరు త్రినాథ స్వామివారికి అపరాధులు, త్రినాథ మేళాను పాడు చేశారు. అందుకే మీకిది ప్రతిఫలము. మీరు నిష్ఠతో స్వామి వారి మేళాను చేసిన ఎడల మీ భార్య కుమారులు బ్రతుకుతారు అని శిష్యుడనగా, ఆ మాట విని గురువు 5 మేళాలు ఇచ్చుటకు ఒప్పుకొనగా వెంటనే భార్య కుమారులు లేచి కూర్చున్నారు. త్రినాథ మేళా పాడు చేసినందుకు తగిన శిక్ష దొరికింది. నేను మూర్ఖుడను, అధముడను, ప్రభువుల వారి మహిమ తెలిసి కొనలేకపోతిని అని ప్రభువుల వారిని క్షమాపణ వేడి మేళాకు కావలసిన పదార్థములు యావత్తు తెప్పించి అందరితో కలిసి మేళా సమర్పించాడు. నూనె కాండము చెల్లినది,
ప్రభువుల వారి పూజ కావచ్చినది. ఆకులు చెక్కలు గంజాయిని అందరూ పంచుకుని సేవించి సుఖమనుభవించారు. ఫలశ్రుతి. ఈ చరిత్ర ఎవరు వింటారో వారికి కుష్టు వ్యాధి గ్రుడ్డితనము కూడా పోయి తరిస్తారు. పుత్రులు లేని స్త్రీ నిర్మలంగా వింటే పుత్రులు పుడతారు. ఎవరైనా కొంటెగా హాస్యము చెప్పిన ఎడల నడ్డితనము గ్రుడ్డితనము కలుగుతుంది. ముగ్గురు త్రిమూర్తులను 3 స్థలముల నుంచి ముందు విష్ణువును పూజించవలెను. చందనము పువ్వులను తెచ్చి త్రిమూర్తులను వేరు వేరుగా పూజించవలెను. నైవేద్యము సమర్పించి గంజాయిలో అగ్నిని వేయవలెను. తాంబూలము 3 భాగములు చేసి ఉంచవలెను. త్రిమూర్తుల వారి ఎడమ భాగమున వినాయకుణ్ణి ఉంచవలెను. 3 దీపములు వెలిగించి, ఓ త్రినాథ స్వాములారా దయచేయండి అని అనవలెను. అంతా సమర్పించి త్రినాథ స్వాముల వారి పాదములపై పడవలెను. అందరూ నిర్మలమైన మనస్సుతో కూర్చుని కథ వినవలెను. ప్రసాదము అందరూ పంచుకుని సేవించవలెను. ఈ విధముగా త్రినాథులను పూజించి తరించండి అని ఈ కథను సీతాదాసు చెప్పియున్నారు. మంగళహారతి. శ్లో. మంగళం భగవాన్ విష్ణు. మంగళం మధుసూదన. మంగళం పుండరీకాక్ష. మంగళం గరుడధ్వజ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే. శ్రీ లక్ష్మీ ప్రాణనాదాయ జగన్నాథాయ మంగళం. పైప్. దత్తాత్రేయ పుత్రాయ శ్రీ త్రినాథాయ మంగళం. శ్రీ త్రినాథ మేళా సమాప్తం.